చూద్దాం. వెంకయ్యతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ప్రధాని మోదీ. భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవి కాలం ముగియనుంది. ఈ నెల 11న నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ పదవి ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ అయిన రాజ్యాంగ సభలో వెంకయ్య నాయుడుకి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. యువత భవిష్యత్ కోసం వెంకయ్య చాలా కృషి చేశారని, యువ ఎంపీలను వెంకయ్య ప్రోత్సహించారని తెలిపారు ప్రధాని మోదీ. Listening, learning, leading, connecting, communicating, changing, और reflecting, reconnecting जैसी किताबें आपके बारे में बहुत कुछ बताती हैं। आपके ये अनुभव हमारे युवाओं को गाइड करेंगे और लोकतंत्र को मजबूत करेंगे। आदरणीय राष्ट्रपति महोदय, आपकी किताबों का जिक्र मैंने इसलिए किया क्योंकि उनके टाइटल में आपकी वो शब्द प्रतिभा झलकती है जिसके लिए आप जाने जाते हैं। आपके वन लाइनर्स बीट लाइनर्स होते हैं और विन लाइनर्स भी होते हैं। यानी उसके बाद कुछ और कहने की जरूरत ही नहीं रह जाती। योर ईच वर्ड is heard, preferred and revered and never countered. कैसे कोई अपनी भाषा की ताकत के रूप में और सहजता से इस सामर्थ्य के लिए जाना जाए और उस कौशल से स्थितियों को दिशा मोड़ने का सामर्थ्य रखे। सचमुच में आपके इस सामर्थ्य को मैं बधाई देता हूं। साथियों, हम जो भी कहते हैं वो महत्वपूर्ण तो होता ही है, लेकिन जिस तरीके से कहते हैं उसकी अहमियत ज्यादा होती है। किसी भी संवाद की వెంకయ్యతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ప్రధాని మోదీ. భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవి కాలం ముగియనుంది. ఈ నెల 11న నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ పదవి ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ అయిన రాజ్యసభలో వెంకయ్య నాయుడుకి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. యువత భవిష్యత్ కోసం వెంకయ్య చాలా కృషి చేశారని, యువ ఎంపీలను వెంకయ్య ప్రోత్సహించారని తెలిపారు ప్రధాని మోదీ. ఇక వీడ్కోలు సందర్భంగా వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు.